అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం చిల్లకూరు మండలంలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మళ్లదిబ్బ బీచ్లోకి జిందాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంట్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరమని తెలిపారు. సముద్ర తాబేళ్లు గత కొన్ని నెలల పాటు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని, వాటిని రక్షించే తాబేళ్ల ఉత్పత్తి పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడాలని, వీటి ద్వారా మనుషులకు ప్రకృతికి మేలు జరుగుతుందన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తగు సూచనలు ఇస్తోందని, డిపార్ట్మెంట్ వారితో పాటు ఇక్కడ ప్రజలు, మత్స్యకారులు కూడా వీటికి సహకరించాలని తెలిపారు. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు 4 నెలల పాటు ఉత్పత్తి కాలమని, వాటి గుడ్లను సేకరించి అవి పొదిగిన తర్వాత వాటి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదిలేలా అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అలాగే వారికి సహకరిస్తున్న ఎన్జీఓలు, జిందాల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస సత్రం, గుమ్మళ్లదిబ్బ బీచ్లు 2 సుందరమైనవని, పర్యాటక ప్రాంతాలకు అనుకూలమైనవని తెలిపారు. ఇది ఒక మంచి కార్యక్రమమని, ఈ ఆహ్లాదకర వాతావరణం బీచ్లకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ శ్రీనివాస సత్రం, గుమ్మళ్లదిబ్బ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబేళ్ల జాతిని కలిసికట్టుగా కాపాడుకుందామన్నారు. శ్రీనివాస సత్రం, గుమ్మళ్లదిబ్బ బీచ్లను ప్రపంచ బెస్ట్ తాబేళ్ల గ్రామం, రిసార్ట్ ప్రాంతంగా మార్చుతామని తెలిపారు. ఇక్కడ ఉన్న తాబేళ్లు 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయని, వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహకారం అందిస్తూ ఇక్కడ పనులు చక్కగా జరిపిస్తున్న జిందాల్ పవర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారన్నారు. ఇక్కడ ఉన్న ఊర్ల అభివృద్ధికి ఏ విధంగా సహకారం కావాలో చెబితే కలెక్టర్తో చర్చించి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తాబేళ్ల రక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిందాల్ పవర్ లిమిటెడ్ ప్లాంట్ అధినేత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత దిశగా జిందాల్ ఫౌండేషన్ సంస్థ తరపున కృషి చేస్తున్నామన్నారు. ఫిషర్మెన్ల కమిటీల వారికి చేదోడుగా ఉంటూ అలాగే ప్రకృతిని పరిరక్షించేందుకు జిందాల్ పవర్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహకారం అందించడం జరుగుతోందని తెలిపారు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల పరిరక్షణకు తాము చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా సముద్ర పర్యావరణ స్థిరత్వానికి అలాగే సమతుల్యతకు దోహదపడుతుందని అన్నారు. తాబేళ్లను సంరక్షిస్తే అవి ప్రకృతిని సంరక్షిస్తాయన్నారు. జిందాల్ పవర్ లిమిటెడ్ అండ్ జిందాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10,000 గుడ్లను సేకరించి వాటిని సురక్షితంగా పరిరక్షిస్తున్నామని, దశల వారీగా ఇప్పటి వరకు 3,500 తాబేళ్ల పిల్లలను వదలడం జరిగిందని, ఈరోజు 500 తాబేళ్ల పిల్లలను జిల్లా కలెక్టర్ వదిలియారని తెలిపారు. ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు జెల్లీ ఫిష్ జనాభాను నియంత్రించేందుకు సముద్ర ఆహార శృంఖల నియంత్రణలో సహాయపడతాయన్నారు. సముద్ర చేపల సంరక్షణకు ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. బీచ్ల వద్ద ఉన్న తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీచ్ల వద్ద తాబేళ్ల ఉత్పత్తికి వారు చేస్తున్న కృషికి ఫారెస్ట్ రేంజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఈరోజు అందరం హాజరవడం జరిగింది. ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నంలో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్లు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు, నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత
మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, అంతేనా? వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్ లో GPS పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి. వాటికి దాని బాడీలోనే GPS ఉంది. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం, ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రంలో ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రం నుండి తీర ప్రాంతాలకి అది వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని, ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్నిట్లో సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి NGOs కానీ, మనకి MNCs లైక్ జిందాల్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో చేయి కలుపుతేనే ఇవన్నిటిని కూడా మనము పరిరక్షిస్తాం.